జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి మారణకాండ గురించి మనందరికీ తెలుసునండి. భారతీయ సైనికుల రూపంలో వచ్చినటువంటి ఉగ్రవాదులు హత్యలు చేశారు. మతం పేరుతో హత్యలు చేశారు. నిజంగా వీళ్ళు నమ్మేటటువంటి మతము, వీళ్ళు నమ్మేటటువంటి మార్గము సత్యమైనదైతే వీళ్ళ అసలు రూపాల్లోనే రావచ్చు కదండి. ఎప్పుడైతే మారు వేషాల్లో మీరు వస్తున్నారు అని అంటే కనుక మీరు చేస్తున్నది తప్పు అని అర్థం అండి. రామాయణంలో చూడండి, సీతాదేవిని అపహరించడానికి వచ్చినప్పుడు రావణాసురుడు దొంగ వేషంలో వస్తాడు, ఒక సన్యాసి వేషంలో వస్తాడు. వచ్చి అపహరించుకుని వెళ్ళిపోతాడంటే మాయ చేసి తీసుకెళ్తాడు. ఆ తర్వాత సీతాదేవి అంటుంది కూడా అశోకవనంలో, నువ్వు శునకంలాగా, అంటే రామలక్ష్మణులు లేనటువంటి సందర్భంలో నువ్వు శునకంలాగా వచ్చావు, కుక్కలాగా వచ్చావు, మారువేషంలో వచ్చి నువ్వు మా వాళ్ళకి, మా సింహాలకి బెదిరి నువ్వు నన్ను ఆ విధంగా మారు వేషంలో అపహరించుకుని వెళ్ళావు. అదే విధంగా మనం ఇక్కడ అన్వయించుకుంటేనండి, మన భారతీయ సైనికులకి భయపడి, భారతీయ సైన్యానికి భయపడి, ఇంకా గట్టిగా మాట్లాడితే హిందువులకు భయపడి అసలు రూపాల్లో వస్తే గుర్తించేస్తారు. అందువల్ల భయపడి దొంగ వేషంలో వచ్చి, భారతీయ సైనికుల వేషంలో వచ్చి ఆ విధంగా వీళ్ళు చొరబడి హత్యలు చేశారండి. సీతామాత ఏ విధంగా అయితే రావణాసురుడి యొక్క దురాగతాల నుండి క్షేమంగా బయటపడిందో, ఆ తరువాత మళ్ళీ ఆవిడ రాముడితో కలిసి సుఖాలను పొందిందో, సుఖమయమైనటువంటి జీవితాన్ని పొందిందో, అదేవిధంగా కాశ్మీరు కూడా భవిష్యత్తులో ఈ ఉగ్రమూకల చెర నుండి పూర్తిగా బయటపడి చక్కగా సుఖంగా కాశ్మీరీ ప్రజలు కావచ్చు, కాశ్మీరుకు వెళ్ళేటటువంటి భారతీయులు కావచ్చు ఉంటారు అని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నానండి. అంతేకాదండి, మరొక అంశం ఇందులో మనం చూసుకుంటే కనుక, ఛావా సినిమాలో ఏ విధంగా అయితే ఔరంగజేబు మతం మారమని చెప్పేసి సంభాజీ మహారాజును చిత్రహింసలకు గురి చేశాడో, అదేవిధంగా వీళ్ళు కూడా ఒక ఆయనను మతం మారమని అడిగారటండి. అంటే ఇస్లాంలో ఒక వాక్యాన్ని చదవమన్నారట. అంటే మతం మార్చేటటువంటి వాక్యం అది. ఆ వాక్యం ఆయన చదవను అని చెప్పాటండి. ఆ వాక్యం నేను చదవను, నేను మతం మారను అన్నట్లుగానే సంభాజీ మహారాజు లాగానే ఈయన కూడా చెప్పాడు. చంపేశారు. మతం మారలేదు ఆయన, కానీ మరణానికి కూడా ఆయన సిద్ధపడ్డాడండి. సంభాజీ మహారాజు యొక్క ఆదర్శాన్ని ఈయన పాటించాడు. ఈయనకు ఉత్తమ లోకాలు కలుగుతాయి.